భార్యల ముందు భర్తలను, బిడ్డల ముందు తల్లిదండ్రులను అతి కిరాతకముగా చంపడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఆ ఉగ్రవాది దాడి మీకు తెలిసే ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని జనాంగం. 28 మంది అమాయకులను పుట్టున పెట్టుకున్నారు ఆ ఉగ్రవాదులు. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఎంత దారుణాతి దారుణం అంటే భార్యల ముందు భర్తలను, బిడ్డల ముందు తల్లిదండ్రులను అతి కిరాతకముగా చంపడం జరిగింది. ఈరోజు మనం వింటున్నాం, ఓకే, కానీ మన ముందే ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించండి. మన ముందే మన తల్లిదండ్రుల్ని, మన పిల్లల్ని, మన బంధువుల్ని కనుక చంపేస్తే ఎంత వేదన ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎంత దారుణాతి దారుణం అంటే TRF రెసిస్టెన్సీ ఫోర్స్ అనే ఒక సంస్థ, మేమే ఈ యాక్టివిటీ చేశాము, మేమే ఈ దాడి చేశామని చెప్పుకుంటున్నా కానీ వారు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ దాడి జరగక ముందు పాకిస్తాన్ చీఫ్ ఏమని చెప్తున్నారంటే, మా పాకిస్తాన్ చెందినటువంటి జమ్మూ కాశ్మీర్ ని మేము తిరిగి తెచ్చుకుంటాము, ఆ జమ్మూ కాశ్మీర్ మాది అని చెప్పి మాట్లాడము. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ దాడి తర్వాత ఈ ఆసిఫ్ మునీర్, ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీ భారతీయులే మీ మీద దాడి చేస్తుంటారని చెప్పి అతి నిర్లక్ష్యంగా మాట్లాడము చాలా బాధ అనిపించింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నాకు మరి ఇంకా ఎక్కువగా బాధ అనిపించినటువంటి విషయం ఏంటంటే, భారతదేశం మీద దాడి జరిగిన తర్వాత భారతదేశంలో 28 మంది అమాయకులు మరి మృతి పొందిన తర్వాత కూడా నాకు ఒక విషయంలో బాధ అనిపించింది. భారతదేశంలో ఉంటూ భారతదేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది బాధాకరం. ఎక్కడో చైనా వాడు మాట్లాడుతున్నాడంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మాట్లాడుతున్నారంటే మనం లెక్క చేయకుండా ఉండగలం. కానీ భారతదేశంలో ఉంటూ భారతదేశంలో బ్రతుకుతూ కూడా భారతదేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఒక సహోదరి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి నివేదిత మీనన్ గారు ఏమని మాట్లాడుతుందో తెలుసా? నివేదిత మీనన్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే, పాకిస్తాన్ నుంచి దోచుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి అంటుంది. అంటే భారతదేశం దోచుకున్నదని చెప్పి మాట్లాడుతుంది. జమ్మూ కాశ్మీర్ హమారా హే, ఈ జమ్మూ కాశ్మీర్ మాది, భారతదేశం గడ్డ జమ్మూ కాశ్మీర్ కోసం ఈ రోజు వరకు కూడా అనేక మంది అసూలు బాసారు, అనేక మంది ప్రాణత్యాగం చేశారు, అనేక వేల మంది, లక్షల మంది ఆర్మీ జవాన్లు ఆ జమ్మూ కాశ్మీర్ కోసం ప్రాణం ఇస్తుంటే, భారతదేశంలో ఉంటూ భారతదేశంలో ఉద్యోగం చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా ఈ నివేదిత మీనన్ గారు ఇలా మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి వారు ఈమె కాకుండా ఇంకా చాలా మంది భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నాకు అనిపిస్తుంది ఇటువంటి ఇంతమంది ప్రాణత్యాగం చేసిన, ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ఇటువంటి వారి మనసు కరగట్లేదా అని నా ఆవేదన. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ముస్లిమ్స్ గురించి వ్యతిరేకత నేను మాట్లాడట్లేదు. ఎందుకు అంటే ఈ ఉగ్రవాదుల దాడి ప్రియమైనటువంటి ముస్లిమ్స్ లో కూడా చాలా మంది మంచి సహోదరులు ఉన్నారు, హిందువుల మంచి చాలా మంది సహోదరులు ఉన్నారు, క్రైస్తవుల్లో మంచి సహోదరులు ఉన్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, తుపాకులు పట్టుకొని చెట్ల మధ్యలోకి వెళుతూ ఫోటోలు తీస్తూ, వీడియోలు తీస్తూ, ఆధార్ కార్డులు చెక్ చేస్తూ మీరు హిందువా, ముస్లిమా, సిక్కులా, క్రిస్టియన్సా, మీ మతం చెప్పండి, మీ జెండర్ చెప్పండి అని చెప్పి 1-2 సార్లు గుచ్చి అడిగి అంటే అడగడము ఒక్కసారి ఆలోచించండి. మీరు హిందువులని తెలియగానే, క్రిస్టియన్స్ అని తెలియగానే, సిక్కులని తెలియగానే వాటిని అతి కిరాతకంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అండి? వారిని అతి కిరాతకముగా చంపడం అంటే అల్లాహు అక్బర్ అంటారా లేదా? అల్లాహు అక్బర్ అనండి, లేకపోతే చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ అల్లాహు అక్బర్ అనిపించడము, ఇదేమి భక్తి, ఇదేమి దేవుడు, ఇదే
ఇదెక్కడి లెక్క? ఒక్కసారి బలవంతంగా భక్తి చేపిస్తే అది భక్తి ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హర్యానాకు చెందినటువంటి వినయ్ నర్వల్ అనొక సహోదరుడు, సో హిమాన్షి వినయ్ నర్వల్ అనొక ఈ ఇద్దరు దంపతులు సో ఏప్రిల్ 16వ తారీఖు నాడు వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 16వ తారీఖు వివాహం చేసుకున్నటువంటి ఈ బిడ్డలు అంటే 6 రోజులకే, అంటే 7 అడుగులు నడిచినటువంటి ఈ బంధం, 7 అడుగులు నడిచినటువంటి ఈ దంపతులు 7 రోజులు కాకముందానే కాళ్ళకు పారాణి ఆరక ముందే వీరు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వినయ్ నర్వల్ని చంపిన తర్వాత ఆ సహోదరి తన పక్కన కూర్చొని, ఇక నా జీవితం ముగిసిపోయిందా, ఇక నా జీవితం ఈ రోజు నుంచి అయిపోయిందా, నా భర్త నాకు దూరం అయిపోయాడా అని చెప్పి వేదనతో దుఃఖముతో ఆ బిడ్డ ఏడుస్తూ మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఫొటోస్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా నా హృదయం అంతా వేదనతో మారిపోయింది. అంటే 7 అడుగులు నడిచినటువంటి ఈ బంధం 7 రోజులు కాకముందే చనిపోవడం అనేది చాలా బాధాకరం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కర్ణాటకకు చెందినటువంటి మంజునాథ్, పల్లవి అనక ఇద్దరు దంపతులు కూడా మరి వాళ్ళు వెళ్ళారండి. సో ఈ ఎంజాయ్ చేద్దాం, ఒకేషన్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు. మంచిగా ఆ పడవలో వెళ్తున్నటువంటి టైంలో ఆ మంజునాథ్ గారిని వాళ్ళు చంపేశారు. సో పల్లవి గారు అన్నారు, ఎందుకు నా భర్తను చంపుతున్నారు, ఎందుకు నా భర్తను టార్చర్ పెడుతున్నారు, దయచేసి నా భర్తను వదిలేసేయండి, భర్తను చంపేసిన తర్వాత కూడా ఇంకా నా జీవితం ఎందుకు, ఈ జీవితం నాకెందుకు, నన్ను కూడా చంపేయండి అని చెప్పినప్పుడు నో 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 మేము నిన్ను చంపము, నీ కన్నీళ్లు మా ముందు కార్చడం కాదు, మీ మోడీ దగ్గరికి వెళ్ళి కన్నీరు గారు, మీ మోడీ దగ్గరికి వెళ్ళి ఆ కన్నీళ్లు చూపియండి అని చెప్పి ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడడానికి వాళ్ళకెంత ధైర్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనం, అంటే భారతదేశం ప్రధానమంత్రిని కూడా వాళ్ళు మీ మోడీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంతకు తెగిస్తున్నారో. వైజాగ్కి చెందినటువంటి ఆ చంద్రమౌళి గారు కూడా తన జీవితంలో మరి ఎన్నో ఆశలతో మరి తను రిటైర్మెంట్ అయిపోయాడు, తన బ్యాంక్ ఎంప్లాయ్. సో అకేషన్ ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళినటువంటి టైంలో ఆ పూల తోటల నుంచి వెళ్తున్నటువంటి టైంలో ఉగ్రవాదులు అటాక్ చేశారు. వీళ్ళు పారిపోతున్నటువంటి టైంలోనే మరి ఆయనని అటాక్ చేసి ఆయనని చంపడం జరిగింది. అంటే తన పుట్టినరోజు రోజే తన చావు తనకు ఎదురైంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో ఆనందాలు చూద్దామని చెప్పి వెళ్ళినటువంటి ఈ ప్రజలను 28 మందిని పొట్టన పెట్టుకోవడం బాధాకరమని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నెల్లూరు కావలికి చెందినటువంటి మధుసూదన్ గారు నిజంగా ఈ స్టోరీ విన్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. తన భార్యని అడుగుతున్నారు. తన భార్యను అడిగినప్పుడు తన భార్య చెబుతున్నటువంటి మాట ఏంటితో తెలుసా, చాలా ఆశలతో వెళ్ళాం, పిల్లల్ని తీసుకొని వెళ్ళాం. సో హాలిడేస్లో అకేషన్ అని చెప్పి తీసుకొని వెళ్ళినప్పుడు కాల్పులు జరుగుతున్నాయి, మాకు అర్థమైపోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేదు ఇది జమ్మూ కాశ్మీర్లో ఇది కామనే, మీరు ఆగిపోండి, ఏం కాదు అని చెప్పి మమ్మల్ని, సో ఇది ఆర్మీ ట్రైనింగ్ అని చెప్పేసి మమ్మల్ని నమ్మించినప్పుడు మేము కొంచెం స్లో అయినాం. ఇంకా మా కళ్ళ ముందే ఒక వ్యక్తిని చంపేసినప్పుడు మాకు భయమై పారిపోతున్నప్పుడు ఇంకా మేము మా భర్త గారు అన్నారు, మనం వంగిపోతే బుల్లెట్లు మనకు తగలవని చెప్పినప్పుడు ఇలా వంగిపోయినా కానీ మరి నా భర్త గారిని అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. ఆ బుల్లెట్ వచ్చి ఎప్పుడైతే బుల్లెట్ ఫైర్ అయిన వెంటనే ఆ రక్తం వచ్చి మొత్తం నా మీద పడినప్పుడు మొత్తం రక్తంతో తడిసిపోయానండి నేనని చెప్పి ఆ సహోదరి చెబుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. 2 బిడ్డలు, ఆ బిడ్డలకు మరి విలేకరులు అడుగుతున్నారు ఏమని అంటే, బాబు నీకేమనిపిస్తుందంటే ఐ ప్రౌడ్ మై డాడీ, అంటే మా డాడీ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇండియన్ ఆర్మీ అంతా మా డాడీకి సెల్యూట్ కొడుతున్నారు, డాడీ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో మా డాడీ ఎక్కడున్నా బాధపడకూడదు, నేను ఏడిస్తే మా డాడీ బాధపడతాడు, కనుక నేను చాలా స్ట్రెంగ్త్గా చాలా బలంగా ఉండాలని డిసైడ్ అవుతున్నానని చెప్పి మా డాడీ ఎక్కడున్నా తన ఆత్మ శాంతించాలని చెప్పి తన కుమారుడు మాట్లాడుతున్నాడు. అంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మా మదర్ మా సిస్టర్ సో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారని చెప్పి తను మాట్లాడడము
చాలా చాలా బాధాకరం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఇంత దాడులు, సో ఇంతమందిని పొట్టన పెట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నట్టు మతాల మధ్య చిచ్చు రేపుతా ఉన్నారు. దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది. తిమోతికి రాసినటువంటి పత్రికలో అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును, ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడేవారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అంటే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. మనుషులను చంపే రోజులు, మనుషులు పీక్కునే తినే రోజు రాబోతున్నాయి. బీ కేర్ఫుల్ తిమోతి అని చెప్పి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎస్, అంత్య దినాలు మొదలైనవి కాబట్టే ఇటువంటి దాడులు, ఉగ్రవాద దాడులు, మనుషుల్ని చంపడాలు, నీ మతం గొప్ప, నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని చెప్పి మతాల మధ్యలో చిచ్చులు రేపుతూ, మతాల మధ్యలో ఉగ్రవాదము, ఒక మత ఉగ్రవాదం తయారైపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఉగ్రవాదం దాడి ఈరోజు తొలగిపోవడం కొరకు మనం ప్రార్థన చేయాలి. భారతదేశ రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. భారతదేశంపై దేవుని కనుదృష్టి ఉండులాగున బలముగా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నరేంద్ర మోడీ గారు ఒక చక్కని తీర్మానం తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారిని నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానండి. ఈరోజు పాకిస్తాన్ నుంచి ఇండియాలో ఉంటున్నటువంటి వారిని మరి వీసాలు క్యాన్సిల్ చేయడం చాలా సంతోషకరం. భారతదేశం వాటర్ పోకుండా చేయడం చాలా సంతోషకరం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయడం చాలా సంతోషకరం అండి. ఈరోజు మన ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు కూడా సో మనల్ని ఈ విధంగా కించపరచడం ఒకసారి ఎంతవరకు కరెక్ట్ అండి? కనుక ఇకనైనా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా మత సామరస్యం కలిసి అందరము కూడా మతాల మధ్యలో చిచ్చులు లేపకుండా, ఈరోజు క్రైస్తవులు కావచ్చు, ఈరోజు ముస్లిమ్స్ కావచ్చు, ఈరోజు హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరూ మరి కలిసి మెలిసి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది మరి మన భారతదేశంలో ముస్లిమ్స్ కలిసి ఉంటున్నాము, క్రిస్టియన్స్ కలిసి ఉంటున్నామో, హిందువులు కలిసి ఉంటున్నామో, ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ నుంచి మరి మన మీద ఉగ్రవాద దాడి జరుగుతుందో ఇకనైనా మనమందరం కలిసిమెలిసి భారతదేశంలో సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని మరి మనమే కలగజేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఇకనైనా ముస్లిము, క్రిస్టియను, సో హిందువులు మనమంతా కూడా ఏకముగా అన్నదమ్ములముగా మరి కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రతిజ్ఞ చేస్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి. ఈరోజు నీ క్యాస్ట్ ఏంటో, నా క్యాస్ట్ ఏంటో, నీ మతం ఏంటో, నా మతం ఏంటో, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు స్కూల్కి వెళ్తారు. అందరం ప్రతిజ్ఞ చేస్తాం, భారతీయులందరూ నా సహోదరులని. ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు కూడా అన్నదమ్ములంలాగా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మరి చక్కని నిర్ణయం తీసుకున్న మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.